అహల్య ఒకసారి నేను చెప్పేది విను. నేనేది వినాలనుకోవట్లేదు. అది కాదు అహల్య, అసలు నేను చెప్పేది నువ్వు వింటేనే కదా నేనేం చెప్పాలనుకుంటున్నా నీకు అర్థమయ్యేది. ఎనఫ్ కళ్యాణ్. కళ్యాణ్ కొంచెం కాల్ లిఫ్ట్ చేయి. కళ్యాణ్ కొంచెం కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదా. అలిగిన చాలే కానీ కాల్ ఆన్సర్ చేయి. అబ్బా కళ్యాణ్, అయినా నీకు నా కోపం గురించి తెలిసిందే కదా, అందుకే అలా అరిచేశాను. సారీ. సరేలే, ఇంకెప్పుడు నీ మీద అలా అరవను, ప్రామిస్. అసలు నువ్వు చేసిన దానికి నేను నీతో 2 days మాట్లాడకుండా ఉందామనుకున్నా. కానీ ఇప్పుడు చూడు, నీతో 2 minutesలో మాట్లాడేస్తున్నా. అది నాకు నీ మీద ఉన్న ప్రేమ. అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, అసలు నువ్వేం మాట్లాడవేంటి? కళ్యాణ్, అదేంటి ఫోన్ ఇక్కడే ఉందే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? కళ్యాణ్ బయటికి ఏమైనా వెళ్ళాడా? కళ్యాణ్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడ లేడా చూస్తుంటే? అంకుల్, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదా? లేదా. ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు? ఎక్స్క్యూజ్ మీ, ఇతన్ని ఎక్కడైనా చూసారా మీరు? నయమాలం మేడం. ఒక్కసారి మళ్ళీ చూసి చెప్తారా? మాలమే మేడం. ఇక్కడ చూడలేదు. ఏంటోడు? ఏంటి ఎక్కడ కనిపించడు? ఇతన్ని అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఇతన్ని ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదా? హలో అండి, ఇతన్ని ఎక్కడైనా చూసారా? హాయ్, ఒక్క నిమిషం. ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా? లేదా. అడ్రస్ తెలియకపోతే హైదరాబాద్కి గూగుల్ మ్యాప్లో ఉంటుంది. నన్ను అడగాలి కానీ ఇలా రోడ్డు మీద కనపడిన ప్రతి ఒక్క నడితే ఎలా? నేను వెతుకుతున్న అడ్రస్ కోసం కాదురా, మరి కళ్యాణ్ కోసం. ఏ అడ్రస్ తెలియక తప్పిపోయాడా? కాదురా, మా ఇద్దరికి గొడవ అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇలా వద్దని నేను ముందే అనుకున్నాలే. ఏమనుకున్నావురా? ఇంతకు ముందే తన గురించి అనుకున్నా అంటున్నా. సర్లే కానీ ముందు బండితి వెళ్ళి కళ్యాణ్ ఎక్కడని వెతికేసొద్దాం. సరే. ఇలా ఎన్ని ప్లేస్లను తన కోసం తిరుగుతాను చెప్పు. తను ఎక్కడెక్కడ తిరుగుతాడో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆల్మోస్ట్ అన్నీ గుర్తు చేసుకున్నా, ఎక్కడా లేడు. నువ్వు పని చెయ్యి, నువ్వు తన వల్ల కాంటాక్ట్ అవ్వు. నేను లోపు బండికి పెట్రోల్ కొట్టించుకొని వస్తా.
ఉండకూడదు. నా అక్కర్లేని కోపం వల్లే ఇదంతా జరిగింది. ఏం చేస్తాం? అసలు నేను తనను మొదట కలిసి ఉన్నప్పటి నుంచి తన మీద కోపడకుండా ఉండాల్సిందేమో కదూ. నేను చెప్పిందంతా గుర్తుంది కదా. ఈ వీక్ లో నేను ఎప్పుడు కాల్ చేసినా అప్పుడు నువ్వు ఇంటికి రావాలి, అర్థమైందా? అబ్బా అమ్మా, అసలు నేను పెళ్లి చూపులు ఎవరు పెట్టమన్నారు? మాటికి మాట అక్కా, సమాధానం ఫేమ్ చెప్పకుండా సెట్టు. ఇదే మీ నాన్నగారు బ్రతుకుంటే నాకు ఈ కష్టం ఉండేది. సరే గాని ఇప్పుడు నాన్న గురించి ఎందుకులే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, సరేనా? సరే, మళ్ళీ పెళ్లి నేను చూపుల ఫోన్ గురించి చేయగానే నువ్వు బయలుదేరు. అక్క ఆ వీరేష్ వస్తున్నాగు. ఏంట్రా, కళ్ళు కనపడట్లేదా? అమ్మాయిలు కనిపించగలని ఓ గుద్దేయడమేనా? అయ్యో సారీ అండి, కావాలని గుర్తులేదు, తప్పు నాదే. ఆ, అంటే చేయాల్సిందంతా చేసి సారీ చెప్తే అయిపోద్ది అనుకుంటున్నావా? నిజంగా సారీ అండి, తప్పు నాదే. మిమ్మల్ని ఇలా కాదు, అసలు నాకు వచ్చే చూసుకోలేదంటున్నాడుగా? కోపానికి వదిలేయచ్చుగా. హ్మ్, నాకు తెలుసురా, ఇలాంటి విషయాల్లో మీ అబ్బాయిలందరూ ఒకటే. హలో ఎక్స్క్యూజ్ మీ, నేనేం కావాలని గుద్దలేదు. కావాలని గుద్దితే వేరేలాగా ఉంటది. గుద్ది చూపించమంటావా? ఏంట్రా నువ్వు చూపించేది? ఏం చూపిస్తావు? ఒసేయ్, వాడిని రెచ్చగొట్టకే. వాని బాడీ చూసావా? జిమ్ బాడీలో ఉంది. గుద్దాడనుకో షూటింగ్ మొత్తం ఇక్కడ ఆగిపోద్ది. ఆ, సర్లే, సారీ చెప్పావుగా, వెళ్ళు. బానే తను ఉన్నాడులే. వెళ్ళిపోయాలే గాని హ్మ్, స్టార్ట్ చేద్దామా? ఆ, అవునరా, ఇప్పుడు ఏం చేయాలి? అదేంటి నీకేం తెలియకుండా కెమెరా తీసుకురమ్మన్నావా? ఆ, అంటే మా అమ్మ పెళ్లి చూపులు అందన కోపంలో నా ఫోటోగ్రఫీ స్కిల్స్ ఏదో చూపించి తనకి కొన్నాళ్ళు పెళ్లి అడ్డు వేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు రోడ్డు మీద కెమెరా పట్టుకున్నాక ఏం చేయాలో తెలియట్లేదురా. ఏముంది, అందరి దగ్గరికి వెళ్ళి పాస్ పోజేజ్ ఫోటోలు 8కి 50 మాత్రమే అందం. అందరూ వచ్చి దిగుతారు. రేయ్, మరి లేకపోతే ఏంటి? హాయ్, నేను మిమ్మల్ని కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చా నా ఫోటోగ్రఫీ పేజ్ కోసం? లేదండి, నాట్ ఇంట్రెస్టెడ్. లేదు, నేను ఎటువంటి చార్జెస్ చేయను, ఫ్రీగా ఫొటోస్ తీస్తా. ఇష్టం లేదని చెప్తున్నా కదమ్మా. సర్లే. హలో అండి, మీకు ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉందా? నేను ఒక ఫోటోగ్రాఫర్ని, ఫొటోస్ తీస్తాను. అయ్యో నాకు సిగ్గండి, మా ఇంట్లో ఊరుకోరు. లేదు లేదు, అయ్యో వద్దండి. కొంచెం టైం హాయ్, యాక్చువల్లీ నేను ఒక ఫోటోగ్రాఫర్ని, అప్కమింగ్. ఏమనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చా? పోర్ట్రేట్ ఫొటోస్ కావాలంటే మీకు ఫ్రీగా తీసిస్తాను. అలా కాదండి, ఫ్రీగానే తీసిస్తా అంటున్నా కదా. వద్దండి, ఈ ఫ్రీ ఫోటోలు తీసి ఎక్కడెక్కడ మిస్యూజ్ చేస్తారు. దీనికన్నా నేను చెప్పిందే బాగుందిగా. వ్యాపారం అన్న జరిగేది. రేయ్ ఆపరా. అయినా ఫస్ట్ డే నేను డిసప్పాయింట్ అయిపోతే ఎలా రా? ఓ పంచే, తను ఖాళీగా ఉన్నాడు కదా, తను అడుగు పోయి. ఎవరిని? ఇందాక నువ్వు గొడవ పెట్టుకున్నావే వాణ్ణి. ఛీ, వాడిని నేను ఎందుకు అడుగుతా? ఎంతో మంది చీ కొట్టారు. వాళ్ళ చీతో పోలిస్తే వీడికి అసలు చీయే కాదు. ఒకసారి అడిగి చూడు. అంతే అంటావా? లేకపోతే మనకు వేరే ఆప్షన్ ఉందంటావా? సర్లే, అడుగుతా. హలో సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సారా? నన్నే? మిమ్మల్ని సార్. మరి ఇందాక రారా పోరా అన్నావు? అంటే అది అప్పుడు సార్, ఇప్పుడు చాలా వినమ్రతతో పిలుస్తున్నా కదా సార్. అది కరెక్టే. అవునేంటి పని? ఓ అర్థమైంది. ఇప్పుడు మీకు ఫోటో తీయడానికి మీకు బకరగాడు కావాలన్నమాట. ఇంచుమించు అంతే సార్. ఓకే, దీనివల్ల నాకేంటి లాభం? ఫ్రీగా ఫొటోస్ వస్తాయి కదా సార్. అది కరెక్టే. సరే లెట్స్ స్టార్ట్. రే ఎదవా, యాదవా. సార్ ఫోటోలు దిగడానికి ఒప్పుకున్నారు, ఫోటోలు తీద్దాం రారా. వెళ్దామా సార్? పోస్ట్ చేంజ్. స్మైల్.
నెక్స్ట్ చూడండి పిక్స్ ఎంత బాగా వచ్చాయో. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. అవును, ఈ ఫొటోస్ని ఏం చేస్తారు? ఆ, అంటే నాకు ఒక పేజ్ ఉంది, అందులో అప్లోడ్ చేస్తే చాలా బాగా రీచ్ వస్తుంది. మన పేజీ ఎక్కడ ఉందబ్బా? ఓ, మీ పేజ్ కూడా ఉందా? అవును, మీ పేజ్ పేరేంటి? నేను మీకు లింక్ సెండ్ చేస్తాను, మీరు మా వాడికి నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి. సరే. బై ద వే, ఫొటోస్ ఆర్ రియలీ గుడ్. మీకు ఫోటోగ్రఫీలో చాలా మంచి ఫీచర్ ఉంది. థ్యాంక్ యూ. మంచి ఫోటోలు వచ్చేసాయి. ఓకే, నేను వెళ్ళొస్తా. అయ్యో పర్లేదు, మా వాడు మిమ్మల్ని డ్రాప్ చేసి వస్తాడు. మీకు డ్రైవర్ కూడా ఉన్నాడా? అయినా నాకు తెలియని డ్రైవర్ ఎవరబ్బా? అంటే నాకు ఫ్రెండ్ అయినా డ్రైవర్ అయినా క్లీనర్ అయినా అన్ని వాడే నాకు. నాన్న వీరా సన్నీ డ్రాప్ చే. నేనా? అవును, బండేది? ఇదా? అంటే నాకు డ్రైవింగ్ రాదు, అందుకే మా వాడిని డ్రైవర్గా పెట్టుకున్నాను. ఓ సరే, వెళ్ళొస్తా. నాన్న వీరా సోనీ డ్రాప్ చేసిరా అమ్మా. నేను డ్రైవర్ డ్రాప్? ఏం జీవితం రా. సరే బ్రో, రండి. స్కూటీకి డ్రైవరా? డాడ్ లిటిల్ ప్రిన్స్ అనుకుంటా. మరి లేకపోతే బిఎండబ్ల్యూ వచ్చింది అనుకుంటున్నా. ఎక్కువ బ్రో. సరే పద. అవును బ్రో, నీ జీతం ఎంత వస్తే? నేనే ఓనర్ని బ్రో. అవును, ఇంతకీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కాల్ చేద్దామా? హలో, ఎవరు? హలో సార్. సార్ నేను అహల్యాని, ఫోటోగ్రాఫర్ని. నిన్న మీ ఫొటోస్ తీశాను కదా. ఓ, మీరా అండి? ఆ, అదే సార్, మీ ఫొటోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అది చెప్దామని కాల్ చేశాను. నాదేముందండి, అంతా మీరు ఫొటోస్ తీసిన గొప్పదనంలో ఉంది. తీసింది నేనే అయినా అందులో ఉన్నది మీరే కదా సార్. ఈవినింగ్ ఫ్రీగా ఉన్నారా? ఏ? అంటే మీరు ఫ్రీ అయితే ఒకసారి కలుద్దామని. ఓకే. హలో సార్. హాయ్ మ్యామ్. మీరేమీ అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్. ఈ అండే గిండీలు చాలా ఇబ్బందిగా ఉంది కదా. యాక్చువల్ నేను కూడా నేను అదే అడుగుదాం అనుకున్నా. బై ద వే అమహల్య. నైస్ నేమ్. ఐఎమ్ కళ్యాణ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా పేరు ఎప్పుడు ఎవరికి చెప్పినా సరే అహల్య, అమ్మాయికురాలు అని ఎక్కిరిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రమే నైస్ నేమ్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే యాక్చువల్గా నాకు కూడా అదే అనిపించింది. మళ్ళీ అంటుంటే మీరేమైనా అనుకుంటారేమో అని చెప్పి అనలేదు. అనుకోవడానికి ఏముందిలేండి, అలవాటు అయిపోయింది. ఇదిగో టీ తీసుకో. ఏంటి, కళ్యాణి గురించి ఆలోచిస్తున్నావా? అయినా ఎందుకు తన మీద అంత సీరియస్ అవుతున్నావు? తను చేసిన పనికి కోపడగా ముద్దు పెట్టుకోమంటావా? ఎందుకా నవ్వు? ఏం లేదులే కానీ ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. చేసేదేం లేదు, కళ్యాణ్ దొరికే వరకు అన్ని చోట్ల వెతకడమే. అంత ప్రేమున్న దానివి అలగడం ఎందుకు, అరవడం ఎందుకు? అయినా తను ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచించడం కన్నా ఎందుకు అలా చేశాడు అని ఒకసారి ఆలోచించవచ్చు కదా. హలో అమ్మా. ఎక్కడున్నావు? ఇక్కడే బయట ఉన్నానమ్మా. ఇక్కడే అంటే ఎక్కడా? అబ్బా అమ్మా, ఇక్కడే బయట వాకింగ్కి వచ్చానమ్మా. పొద్దున్నే
సర్లే గాని ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. పెళ్లి గురించి నీ డెసిషన్ చెప్పమన్నాను కదా, ఏం ఆలోచించావు? చెప్పాను కదా ఇప్పుడే వద్దని. వద్దంటే వద్దు అంటే వద్దు అనే అర్థం. అదే ఎందుకు? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అంటే నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లేదా? హ్మ్. అదంతే కాదు, నేను మళ్ళీ చేస్తా పెట్టి. హలో హలో అవును, ఏమంటున్నారు మీ మదర్? ఏముంది పెళ్లి గురించి. నువ్వేమంటున్నావు మరి? నేనేం చెప్పానో నువ్వు వినలేదా? అంటే విన్నాను, ఏదో అడగాలి కాబట్టి అడిగాను. అవును, మీకు ఈ ఫోటోగ్రఫీ అంటే ఎందుకు అంత ఇష్టం? ఏ మనిషి అయినా తన జీవితంలో ఎన్ని టెన్షన్స్లో ఉన్నా సరే ఒక్క ఫోటో దిగేటప్పుడు మాత్రమే స్మైల్ ఇస్తాడు. ఆ ఒక్క స్మైల్ని తనకి తానే నేను రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను. అందుకే నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. బాగుంది. మీ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇలా వెరైటీగానే ఆలోచిస్తారా? హా. అవును, నువ్వు నన్ను ఒక ఫోటో దింపావు కదా, హ్మ్. సో ఆ ఫోటో చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అప్పుడంటే నీ గురించి ఏమీ తెలియదు కాబట్టి ఏమీ అనిపించలేదు. ఓకే సరే, నన్ను ఒక పిక్ తీ. ఇప్పుడా? ఇప్పుడే. సరే ఇప్పుడు చెప్పు, ఈ ఫోటో చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సీరియస్లీ? యా. నువ్వు నిజంగా నిజమైన ఫోటోగ్రాఫర్ అయితే నా ఫోటో చూడకుండా నా కళ్ళేం చెప్తున్నాయో చెప్పు. నీ కళ్ళు నీ కళ్ళు నాకేదో చెప్పాలని చూస్తున్నాయి, కానీ నీ పెదాలు వాటిని దాచేస్తున్నాయి. ఫస్ట్ డే మొదట్లో చూసినప్పుడు నీ కళ్ళల్లో నా మీద కోపం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఏదో చెప్పాలనే ఫీలింగ్ ఉంది. నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? లేదా హాలియా, నేను నీ దగ్గర ఏం దాస్తాను? నా గురించి నీకు అంతా తెలుసు కదా. అంతేనా? హ్మ్. సరే, నా కళ్ళల్లో నీకేమైనా కనిపిస్తుందా? ఆ కళ్ళు ఏవో చెప్తున్నాయి. వద్దనుకున్నా సరే చెప్పు చెప్పు అని ముందుకు నెడుతున్నాయి. బేసిక్గా నాకు అమ్మాయిలు కాటుకు పెట్టుకుంటే అంత అనిపించరు, కానీ నీ కళ్ళకి ఆ కాటుకే అందం. అయినా నా కళ్ళకి కాటుగా లేదే. నా కళ్ళతో చూడు, కనిపిస్తుంది. ఆలియా, మనం పెళ్లి చేసుకుందామా? నిమిషమైన నిన్ను కూడా వదలనంది నా ప్రాణం. ఆలియా, కావాలంటే నేను మీ అమ్మతో మాట్లాడతాను. నిమిషమైన నిన్ను కూడా వదలనంది నా ప్రాణం. నన్నేదో మాయ చేసావే. అటు అటు పరుగులు తీస్తూ తికమక పడుతూ నా వయసే ఈ రోజే కొత్తగా మారిందే. ఇది తెలుసా ఓ మనసా, నువ్వైనా లోకమని. నిమిషమైన నిన్ను కూడా వదలనంది నా ప్రాణం. నన్నేదో మాయ చేసావే. అటు అటు పరుగులు తీస్తూ తికమక పడుతూ నా వయసే ఈ రోజే కొత్తగా మారిందే. అవును, నువ్వెప్పుడు నీ గురించి కానీ నీ ఫ్యామిలీ గురించి కానీ చెప్పలేదేంటి? చెప్పడానికి ఏముంది,
మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్, మా అమ్మ హౌస్ వైఫ్. ఇంకా నేనంటావా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బెంచ్ మీదకి వచ్చాను. సాఫ్ట్వేర్ కంపెనీలో నాకే ఇంట్రెస్ట్ లేక నేనే బయటకు వచ్చేసా కంపెనీ నుంచి. అంతే, అంతకని ఇంకేముంటుంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకు రీసెంట్గా వచ్చిన మ్యాజికల్ అబ్బాయి డీటెయిల్స్ ఇప్పుడు నువ్వు చెప్పిన డీటెయిల్స్ కొంచెం అటుగా సేమ్గా ఉంటేను. అయినా మనుషుల పోలిన మనుషులే ఉంటారంట, అలాగే సంబంధాల పోలిన సంబంధాలు కూడా ఉంటాయేమో. నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమీ దాచట్లేదా? ఆ, అంటే అహల్య, అది ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. నా మొబైల్ దేనికి? ఇవ్వు చెప్తా. ఇదేంటి, మా మమ్మీ నెంబర్ నీ దగ్గర ఎందుకుంది? అంటే అహల్య, యాక్చువల్లీ అది అది అంటే మా మమ్మీ నువ్వు నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేశారా? అహల్య, ఒకసారి నేను చెప్పేది విను. అహల్య ప్లీజ్, నేను చెప్పేది విను. అహల్య, అహల్య ప్లీజ్, అహల్య నేను చెప్పేది విను. నువ్వుగా వచ్చి నన్ను ప్రేమిస్తున్నాను చెప్తే నిజమైన ప్రేమ అనుకున్నాను, కానీ నీకు మా అమ్మ చెప్పడం వల్ల వచ్చిన తొందరగా పుట్టిన ప్రేమ అనుకోలేదు. అయినా నా దృష్టిలో ఒకరు చెప్తే పుట్టే ప్రేమ అసలు ప్రేమే కాదు కళ్యాణ్. అహల్య, నేను చెప్పేది పూర్తిగా వింటేనే కదా తెలిసేది. ప్లీజ్ కళ్యాణ్, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని నేను ఇప్పుడు అనేదాకా నువ్వు ఉండకుండా ప్లీజ్ వెళ్ళిపో. హలో కళ్యాణ్ ఇంకా కనిపించలేదా? అమ్మా, నేనే ఏదో కోపంలో అలా అరిచేశాను, ఆ తర్వాత ఇలా అయిపోయిందంతే. నీ అర్థం లేని కోపం ఎవరి మీద అహల్య? మాటిమాటికి పెళ్లి చూపులు చూస్తున్న నా మీద, లేక నువ్వంటే ఇష్టం ఉండి నీ కోసం మెమరీస్ పోగేసుకోవాలని నీ చుట్టూ తిరిగిన కళ్యాణ్ మీదనా? అది కాదమ్మా, లేక పరిస్థితుల మీదనా? ఎవరి మీద? అది కాదమ్మా, నాకు తెలియకుండా నా గురించి ఇంత పెద్ద విషయం జరిగితే నాకు కోపం రాదా? నీ కోపం తాలూకు అర్థం ఒక మనిషి బాధపడి ఇంటి నుండి బయటకు వెళ్ళడం, అంతకన్నా ఏమన్నా ఉందా చెప్పు? ఇప్పుడు అది చూపించడం వల్ల నిన్ను కావాలనుకున్న మనిషిని కోల్పోయావు తప్ప ఏమన్నా లాభపడ్డావా? అర్థం లేని పదంలో నుంచి పుట్టుకొచ్చేదాన్ని ప్రేమ అంటారు. దాన్ని ఎవరైనా మనకి ఎందుకు ఇస్తారు? ఇష్టం ఉండబట్టే కదా. నేను అంటున్నది నిజమో కాదో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు తను ఎక్కడున్నాడు? ఏమో నాకేం తెలుసు, నీ మనసునే అడుగు, అదే నిన్ను అక్కడికి తీసుకెళ్తుంది. కళ్యాణ్, ఎక్కడికి వెళ్ళిపోయావు కళ్యాణ్? అసలు నిన్నెక్కడని వెతకాలి? అంటే అది ఏదో కోపంలో అలా అరిచేశాను అనుకో, అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? సారీ అహల్య. అంటే రేపు మన పెళ్ళైన తర్వాత కూడా కోపంలో అరిచేస్తే ఇలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కదా? ఏమన్నావు? అంటే రేపు మన పెళ్ళైన తర్వాత కోపంలో నేను ఇలాగే అరిచేస్తే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా? అటు ఇటు పరుగులు తీస్తూ తికమక పడుతూ నా వయసే ఈ రోజే కొత్తగా మారిందే. ఇది తెలుసా ఓ మనసా, నువ్వైనా లోకమని, నిమిషమైనా నిన్ను కూడా వదలనంది నా ప్రాణం, నన్నేదో మాయ చేసావే. అటు ఇటు పరుగులు తీస్తూ తికమక పడుతూ నా వయసే ఈ రోజే కొత్తగా